మేమైతే ఈరోజు మిర్చీలు చేసుకుంటాను. మేము మిర్చీలు చేసుకోక చాలా రోజులు అవుతుంది. ఇలా తినాలనిపిస్తుంది మాకు. మిర్చీలు చేసుకుంటాను. మా అమ్మలకు కూడా మిర్చీలు కావాలని చాలా రోజులు ఉండే అడుగుతాను, కానీ నేనే చేస్తలేను పని కాక. ఈరోజు చేస్తాను. మిర్చీలు మంచిగా ఇట్లా చీరుకోవాలి. ఇలా ఉప్పు పెట్టిన నేను. ఇక శనగపిండి, ఈ శనగపిండి ఏంపిన జీలకర్ర పొడి, ఇది జీలకర్ర పొడి ఏంపుకొని పెట్టుకోవాలి. ఇది ఓమ కొంచెం ఇట్లా అనుకొని, కారపొడి, పసుపు కొంచెం, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు. నేను ఒక స్పూన్ ఎత్తాను, సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇవి మంచిగా కలుపుకోవాలి. కొంచెం అంత ఆయిల్, ఈ వేడి పోసుకోవచ్చు కానీ ఆయిల్ ఇక కొంచెం నేను చల్లడిదే పోసిన. వేడిది పోసుకుంటే ఇంకా మంచిగా వస్తాయి. కాకపోతే అన్నీ మంచిగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి. మనం మంచిగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు వస్తే టేస్ట్ ఉండదు, కలుపుట్లోనే ఉంటుంది. మంచిగా పొంగేది టేస్ట్గా వస్తుంది, మంచిగా పొంగుతుంది. మనం బయట తింటే వాళ్ళు పొంగుతుంది ఏంది అంటే వాళ్ళు అదొకటి ఇదొకటి ఎత్తారు. మనకు కూడా అట్లనే వస్తుంది మంచిగా. ఈనో ప్యాకెట్ వేసుకోవాలి. ఈనో వేసుకుంటే మంచిగా వస్తుంది, మంచిగా ఉబ్బుతుంది. మనకు గ్యాస్ రాకుండా ఉంటుంది తిన్నా కూడా. ఇది వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకోవాలి. దీని మీద కొన్ని వాటర్ వేసుకుంటే మంచిగా పొంగుతుంది పిండి, మంచిగా వస్తుంది. మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. మంచిగా తింటా అంటే కూడా మనకు టేస్ట్ వస్తుంది. గ్యాస్ ఇట్లా ఏం రాకుండా ఉంటుంది. ఇట్లా ఉండాలి పిండి. ఇట్లా 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 కలుపుకుంటే మంచిగా సాఫ్ట్గా మంచిగా వస్తాయి. ఒక కామెంట్ వచ్చింది మాకైతే, మాకు మిర్చీలు చేస్తే మంచిగా వస్తలేవు, ఒకసారి చేసి చూపెట్టమని. చాలా రోజులు అయితే నా కామెంట్ వచ్చి కూడా పాపం నేను చెయ్యను కూడా చేయలే. ఇప్పుడు చేస్తాను. ఆ వీడియో ఆమె చూస్తేనైతే అప్పుడు పెడితే ఇప్పుడు చేస్తాను అనుకుంటుంది. బయట తెచ్చుకుంటే 10 రూపాయలకు 2 ఇస్తారు. వాళ్ళు ఏ నూనె పోతాలో తెలియదు. మనం ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా తింటాం. మనం పిల్లలు అందరం మంచిగా కలిసింది పిండి. ఇప్పుడు పక్క పెట్టుకొని మన నూనె వేడేంతసేపు మంచిగా నానుతుంది. మూత పెట్టుకుంటే నూనె మంచిగా వేడైంది. ఇప్పుడు మనం ఈ పిండి ఒక గ్లాసులో కొంచెం తీసుకొని ఇప్పుడు మన అందమైన మిర్చిని ఇలా ముంచి స్నానం పోపించి ఇలా వేసుకునుడే. ఇంతే మన మిర్చీలు చేసుకున్నాడు. కాకపోతే ఇవి ఉప్పులో నానబెట్టిన నేను. మిర్చీలు చాలా రోజులు తెచ్చుకొని తినాలి చేసుకొని అనుకుంటాను. టైం ఉండలేదు, ఏముంటలేదు. ఈరోజు కుదిరింది మిర్చీలు చేసుకొని తినడానికి. ఉబ్బుతాను. మిర్చి అంటేనే మనం చేర్సుట్లో మనం పర్ఫెక్ట్. మిర్చి చెయ్యడమే కాదు, కాల్వడం కూడా పర్ఫెక్ట్ రావాలి. మిర్చి కాలితేనే టేస్ట్ అనేది మనం తింటే వస్తుంది. ఇట్లా సౌండ్ రావాలి మిర్చి కాలుతుంటే. నీళ్ళు పోసి వస్తుంది. ఇవి తీసుకుందాం. ఎంత మంచిగా వచ్చినాయి చూడు మిర్చీలు. ఇట్లా పొంగాలి, పొంగితే అప్పుడు టేస్ట్ ఉంటాయి మనకు. బయట పోయినప్పుడల్లా అమ్ములు మిర్చీలు తింటుంది. అద్దు అంటే అస్సలు తినది.
నాకు అస్సలు ఇష్టం ఉండదు మిర్చీలు అంటే. ఇంటికాడ చేస్తావా అంటే అప్పుడు వచ్చింది నిన్న ఒక్కటే ఏడ్చుడు మిర్చీలు కావాలని. నాకు అస్సలే నచ్చవు మిర్చీలు. తినవా అమ్ములు ఇంట్లో చేస్తుంది. ఇంట్లో చేస్తే తింటా, రోడ్ మీద నేను అసలు నేను చచ్చినా తినను. ఓకే అమ్ములు, అవును అమ్ములు బయట అస్సలు తినది, నేను చేస్తే ఇష్టంగా తింటుంది, అది ఎవ్వరు చేసినా తినదు. మళ్ళీ అయిపోయినాయి తీసుకుందాం. ఇక అయిపోయినాయి, గ్యాస్ ఆఫ్ చేసుకుంటానా. మిర్చీలు అయితే రెడీ అయిపోయినాయి, వేడి వేడి మిర్చీలు. ఇంత టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటాయి. వేడి వేడి మిర్చీలు రెడీ అయిపోయినాయి. మిర్చీలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి, నచ్చితే లైక్ చేయండి.